ఇప్పుడు నేను దిగాలి, తొయ్యాలి. తోయ్. 6 కిలోమీటర్లు నడుచుకుంటురారా? అయ్యో బంగారేంటి ఇక్కడ? హలో, ఏంటి నువ్వు ఇక్కడ, సత్య అక్కడ ఉందేంటి? ఇది కూడా బంగారు ప్లాన్ అయి ఉంటుందా ఏంటి? ఏ మిత్రమా, ఏంటి అంత జాలీగా ఉన్నావు? కరెక్ట్ గా క్రాస్ చేసి కావాలని అడక్కు. నా కథ నాకన్నా నీకే బాగా తెలుసు. అది సరేగానే బంగారు, నువ్వేంటి సైకిల్ మీద? ఏదో ఎక్సర్సైజ్లే, కొవ్వు తగ్గించుకుందామని. కొవ్వా? నీకా? మీరు మామూలుగా వదులుతున్నారా మరి? పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతం, హై క్యాలరీ ఫుడ్ డైరెక్ట్ గా నా తల మీద పోస్తే కొలెస్ట్రాల్ రాదు మరి. రాయిగా ఉన్నప్పుడు ఏమీ తెలియలా, మట్టి మీదకి వచ్చాక అంతా తెలిసింది. అందుకే ఎక్సర్సైజ్. అసలు నాకేం అర్థం కాల. నన్ను చూసి నీకే నేను అర్థం కావట్లేదు. నన్ను చూడని వాళ్ళకి నేను అర్థం కావటం లేదంటే తప్పే ఉంది. నన్ను అనలైజ్ చేయడం మానేసి వెళ్ళి అమ్మాయికి హెల్ప్ చేయి. హెల్పా? నా కార్ నడపడం రాదే. తెలీదు అని ఏ మనిషి అయినా ప్రయత్నం చేయడం ఆపేస్తే వాళ్ళకి అభివృద్ధి ఉండదు. నీ కార్ నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయి సత్యాకి ఏమైనా అయితే? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసని చెప్పాగా. వెళ్ళి కారు ధైర్యంగా నడిపేసే, నేనున్నాగా. నువ్వుంటే కార్ ఏంటి, లేనైనా నడిపేస్తాను. ఏంటి? రావే. నీకేమైనా పిచ్చా? నీ కార్ నడపడం వచ్చా? అసలు ఎక్కడ ఇవ్వలేదు తెలుసా నీకు? రేయ్, బండి స్టార్ట్ చేయరా. కంగారు పడద్దు, నేనున్నది సత్యాకి తెలీదులే. ఎడం పక్కన ఆవిడ చూస్తూ కుడి కాలుతో యాక్సిలేటర్ తొక్కు. బండి మంచి స్పీడ్గా వెళ్తుంది. ఓకే? అయ్యో, బండి ఏంటి ఇలా ఎగురుతుంది? సగం నాది, సగం నీది. ముందుకెళ్దామా వెనక్కి వెళ్దామా? అంటే ఇంతకు ముందు నాతో బతకడం కన్నా చావడం బెటర్ అన్నా? అవన్నీ డైలాగులా? నీ నకరాలు ఎక్కసక్కలు నాకు చూపించావంటే డోలు వారు ఎగిరిపోద్ది. మీకేమైనా పిచ్చా? ఎందుకని మళ్ళీ మీ చెల్లెల్ని వాడితో కాలేజీకి పంపించారు? వాడితో కాలేజీకి వెళ్ళినంత మాత్రాన వాడిని మొగుడుగా ఒప్పుకుంటుందా? ఇది వరకే వాడు మీ చెల్లెల ముందు 10 మందిని కొట్టి హీరో అయిపోయాడు. ఇప్పుడు ఏదన్నా గారడీ చేసి మీ చెల్లెలు మనసు మార్చి పెళ్ళంగా తీసుకొస్తే? ఎందుకండి ఎప్పుడు ఏది జరగకూడదో అదే అని కాదు, జరిగిందిగా. ఏంటది? అటు చూడండి. వాడు మీ
మీ చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని భలేగా దోలుతున్నాడే బండి. హే అర్జున్ వావ్ భలే మ్యాన్లీగా ఉన్నాడే. అయిపోయి. బాబు మొట్టమొదటిసారి కారు నడిపేవాడు 4 చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాటి మీద నుంచి పోనిస్తాడు గాని నా మీద నుంచి కాదు. మీ ఇద్దరికి ఇక్కడేం పని? గెట్ అవుట్. పొమ్మంటున్నాడు రా. మీరుండండి. ఉండమంటారా? రేయ్, ఇది నా ఇల్లు. వీళ్ళు వస్తారు పోతారు. అడగడానికి నువ్వెవర్రా? ఇది నీళ్ళ? కాక ఇది మీ అమ్మ మిల్లా? ఇది మీ తాత ఇల్లు. మీ తాత మందలప్ప వెంకటప్ప నాయుడు 7.5 ఎకరాలున్న ఈ ప్రాపర్టీని 1936 లో 7,000 రూపాయలు కొన్నారు. ఇప్పుడు దీని విలువ 50 కోట్ల రూపాయలు. మీరు చేస్తున్న బిజినెస్లు కూడా ఆ తాతగారివే. మీకు ఐసిఐసిఐ అకౌంట్ లో 32 లక్షలు ఉన్నాయి. ఆంధ్ర బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో 30 లక్షలు ఉన్నాయి. మీకు టాటా కంపెనీలో 80 లక్షలకు షేర్లు ఉన్నాయి. పిల్లల పేరు పైన 20 లక్షలకి ఎల్ఐసి పాలసీ ఉంది. ఈ మధ్య మీరు విజయనగరం రాజావారి ఎస్టేట్ 4.5 కోట్లకి బేరం మాట్లాడారు. దాంట్లో 50 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు. టోటల్ గా కాకి లెక్క వేసిన మీ ఆస్తి మొత్తం 103,43,33,333 రూపాయలు. ఇందులో సగం నా అర్ధాంగిది. ఈ లెక్కలు చాలా, మిగతావని చెప్పాలా? ఆడిటర్ కూడా తెలియని లెక్కలు వీడెలా చెప్పేస్తున్నాడు? వాళ్ళది వైట్ అకౌంట్, దాన్నే చించి ఆరేసాడు. వాడు వెనక్కి తిరిగి మన లెక్కలు చెప్తే మనదంతా బ్లాక్. ఎక్కువ కారు. ఏయ్! బండెక్కకు. మా కారు ఎక్కుతాం వెడతాం. అయితే ఓకే. తొందరగా ఎక్కరా. అల్లుడు గారు, నా కారు తీసుకెళ్ళండి. అదరా గబగబా. పేలిపోద్ది. పేలిపోవడం కన్నా నడిచిపోవడం బెటర్. రారా. పప్ప అట ఇట. ఏంటి సత్య, వాడి వెనక వెళ్తున్నా? వాడి పవర్ ఏంటో వాడు చూపించాడు. మరి నా పవర్ ఏంటో నేను వాడికి చూపించాలి కదా. ఉమెన్ అనే మాటలో మ్యాన్ వెనకే ఉన్నాడు. ఫీమేల్ కి వెనకే మేల్. క్యాచ్. ఇప్పటి నుంచి ఇది నా ఇల్లు. నా పెళ్లి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరిని తాకనివ్వను, నిన్ను తప్ప. యమ స్పీడ్గా కారు నడిపేసి అప్ అండ్ డౌన్ అదరు కొట్టేశావు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నొక్కవా? నొక్కాలా? అక్కడి నుంచి మొదలుపెట్టు. పైకి పైకి పైకి. ఏయ్, ఇంకా పైకి రమ్మని నేను చెప్పలేదే. నడుం పట్టు. ఏంటి చెయ్యలా వణుకుతోంది? 10 మంది మగాళ్ళని కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలా పనిచేసింది. ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా?
ఏంటి ఈ మాత్రానికి చెమటలు? నువ్వు నొక్కావు, బరువు లేపలేదు. ఏదో చేసినట్టు ఒళ్ళంతా తడిసిపోయింది. అంత స్పీడ్ గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు. అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఎంత బాయిల్ అయింది. ఇక్కడ నొక్కు. కింద, ఇంకా కింద. ఏంటి నేను ఆపమన్నానా? ఇంకా కింద దాని కింద.